ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, దేవుణ్ణి చూస్తే బాగుంటుంది, దేవుడిని నేను కనుగొంటే బాగుంటుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆశతో ఉన్నాను, దేవుడు ఎప్పుడు నాకు కనిపిస్తాడు, దేవుడిని నేను ఎప్పుడు కనుగొనగలను అని చాలామందికి మనలో ఆశ ఉండుంటుంది. నాకు కూడా ఆశ ఉంది. అయితే దేవుణ్ణి మనం ఎప్పుడు సంపూర్ణంగా కనుగొనగలము అని దేవుడు తన వాక్యముల నుండి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటా మాట? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఎంత అద్భుతమైన మాట! నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అంటున్నాడు. అంటే దేవుని కనుగొనాలంటే జాగ్రత్త అవసరం, జాగ్రత్త అవసరం. ఏంటి ఆ జాగ్రత్త? ప్రార్థనలో జాగ్రత్తగా దేవుని వెతకాలి, వాక్య ధ్యానములో జాగ్రత్తగా దేవుని వెతకాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఏదో చదివామా అన్నట్లుగా కాకుండా, ఈ మాట ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి ఈ మాట ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ మాట ద్వారా దేవుని యొక్క స్వరము నాకు ఏ విధముగా ఆయన వినిపింపజేయబోతున్నాడు అని వాక్యములో వెతకటం. రెండవది, ప్రార్థనలో కనిపెట్టాలి, దేవుని స్వరాన్ని కొరకు కనిపెట్టాలి. జాగ్రత్తగా ఒకరోజు ప్రార్థన చేసి ఇంకొక రోజు ప్రార్థన చేయకుండా, ఒకరోజు వాక్యం చదివి ఇంకొక రోజు వాక్యం చదవకుండా, ఇటువంటి అస్తవ్యస్త ఆత్మీయ స్థితి లేదా ఆత్మీయ జీవితంలో దేవుడు ఎంత మాత్రం తను తాను బయలుపరుచుకోలేడు. అయితే దేవుడు ఎప్పుడు మనల్ని ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు, ఎప్పుడు ఆయనను మనము కనుగొనే విధంగా చేస్తాడు అని అంటే జాగ్రత్త ఉండాలి. ఇంతవరకు నీ జీవితంలో జాగ్రత్త లేదేమో, ఇంతవరకు నీ జీవితంలో అజాగ్రత్తగా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేయాలి, వాక్యం చదవాలి కాబట్టి చదవాలని ఉన్నావా? ఇక మీదట దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా నన్ను వెతకు, జాగ్రత్తగా నన్ను వెతుకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వెతికితే నిశ్చయముగా దేవుని కనుగొంటాం. అట్లు జాగ్రత్తగా వెతికి నిశ్చయముగా దేవుని కనుగొనే కృపను ఆయన మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అన్నావు. ఎంతమంది అయితే ప్రవిధి మొదలుకొని జాగ్రత్తగా వెతకాలని ఆశపడుతున్నారో, నిశ్చయముగా ప్రభువా వారందరూ నిన్ను కనుగొనే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.